RGR9 న్యూస్ కి స్వాగతం. ఇంటింటికి రేషన్ విషయంలో ఈరోజుతో కట్టది మళ్ళీ యథారీతిగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తారేమో తెలీదు. దాదాపుగా 100 మంది రోడ్డున పడే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉద్యోగాలకు ఇబ్బంది పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో వీళ్ళ ద్వారా రేషన్ ఇంటింటికి ఇచ్చే పరిస్థితి జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా చూసినారు చాలామంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు నచ్చదు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినా అంటే దాన్ని తొలగించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి విషయం కూడా తెలుసు. ఎందుకంటే నేను అదేమంటే ఎట్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చినారు, ఎవరేం అనుకోవడంలే. అదే విషయంలో ఇది కూడా ఏదో పేరు మార్చింటే అయిపోతా ఉండనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేదోళ్ళు ఇబ్బంది పడరాదు, ఏదో వాళ్ళు పోయి మళ్ళా లైన్లో నిలబడి రేషన్ విషయంలో ఇబ్బంది పడరాదు ఉద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి పేరు మార్చింటే అయిపోయే పరిస్థితి తీసేసినాడు. కాబట్టి వాళ్ళంతా బాధతో వచ్చినారు ఇక్కడికి. వాళ్ళ బాధతో వచ్చినప్పుడు కూడా వాళ్ళ పరంగా నేను కూడా ఏం మాట్లాడకపోతే ఇంకా బాధపడతామని చెప్పేసి ఉద్దేశంతో నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న నిరుద్యోగుల్లో మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా 18,000 మంది ఉన్నారు. 18,000 మంది కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగ భృతి అందించలేదు. దాంతోపాటు వీళ్ళకి కంటిన్యూగా నడిచేది ఇబ్బంది బంద్ అయిందంటే కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే నెలకి ఏదో ఇంత వస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోతూ ఉంటే కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటే ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఈరోజు బంద్ అయింది కాబట్టి ఇబ్బంది పడతా అని చెప్పేసి ఉద్దేశమే నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా మార్పు అనేది వాళ్ళు ఆలోచన చేస్తాను. చంద్రబాబు నాయుడు మార్పు తీసుకొని రావాలో మళ్ళీ ఎందుకు అదే కాకుండా ఒకసారి నిరుద్యోగులు కదా అని ఆలోచించితే బాగుండని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమున్నా ఇంకా మనం ఏం చేయలేం, మన చేతుల్లో ఏమీ లేదు. మన ప్రభుత్వం అంటే ఏదైనా కానీ చేయగలుగుతామని మన చేతులు లేదు. కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేస్తాను. ఎందుకంటే మా ద్వారా ఒకసారి మనం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కాబట్టి ఒక విషయం మాతో చెప్దామని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏమంటే ఇప్పుడు ఇవన్నీ లోన్లో తీసుకున్నాను, ఈఎంఐ కట్టాలా. ఇవన్నీ కట్టాలంటే ఈ బండి నడుస్తామంటే ఈఎంఐలు కట్టాలి. మళ్ళీ ఈఎంఐలు కట్టాలంటే ఇప్పుడు బంద్ అయిపోతే ఎట్లా కట్టాలా, మళ్ళీ ఎక్కడికి పోవాలి వాళ్ళు అనేది వాళ్ళ బాధ. మళ్ళీ ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలా, ఈఎంఐ కట్టాలా అంటే ఆ కుటుంబాలు కొన్ని ఇబ్బంది పడతారు కదా అనేది ఉద్దేశమే. దీని నుంచి 1000 కోట్లు వస్తాయని కాదు, కానీ ఎంతో కుటుంబ పోషణ ఉన్నంతలో వాళ్ళకి సహకారం అందేది అనేది కూడా వాళ్ళ బాధ. ఆ విషయాన్నే వాళ్ళ బాధ చెప్పినారు కాబట్టి నేను కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ చెప్పిన బాధకు నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఉండే లోకల్లో కూడా రాజకీయ నాయకులంతా కూడా సపోర్ట్ చేయాలి. దీనికి ఏదన్నా కూడా చేస్తే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తాను. విలేకరులకి, ఎండిఓ సోదరులకి అందరికీ మేము గత 4 సంవత్సరాల నుంచి ఎండిఓ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాము. కానీ ఈరోజు ఒక్కొక్క మాట కూడా మాకు సమాచారం లేకోకుండా మా ఎండి వ్యవస్థను ఈ కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగింది. అది వాళ్ళు మాకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. మేము చాలా కష్టపడి పనిచేసేవాళ్ళము. మాకు నెలకు 21,000 జీతం అంటే దాంట్లో 3,000 కంతు బండి కంతు కట్ అయ్యేది, అందులో 5,000 హెల్పర్ కట్ అయ్యేది, మిగతా 2,000 పెట్రోల్ కట్ అయ్యేది. మాకు మిగిలేది కేవలం 10,000 మాత్రమే. ఆ 10,000తోనే మేము సర్దుకొని కష్ట నష్టాలు ఎదురించి మేము అలాగే సేవ చేస్తున్నాము. కానీ ఈరోజు మాకు ఎలాంటి సమాచారం లేకుండా వీళ్ళు తీసేయడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే మొన్న కరోనా టైంలో కూడా మేము ప్రాణాలు కూడా పణంగా పెట్టి కూడా మేము సర్వీస్ చేయడం జరిగింది. అది డబల్ టైం, 1 టైం కాదు, 2 టైమ్స్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము. అయినా కూడా కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు దగ్గర 1,500 బండ్లు సర్వీస్ చేసినాం 5 రోజులు నిద్ర లేకుండా అక్కడ విజయవాడ సైడు. అలాగే మా శాలరీలో ఒకరోజు వేతనం కింద 5,75,000 చిల్లర సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా మేము
ఇచ్చినాం. అయినా కూడా మేము ఇంత సేవ చేసినా కూడా ఈ ఎండి వ్యవస్థ ఏమిటికి పనికిరాదు అనేసి వీళ్ళు మా మీద కక్షపూరితంగా మమ్మల్ని తీసేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మా కష్టాలను గుర్తించి మాకు సరైన నిర్ణయం తీసుకొని మాకు జీవనోపాధి కల్పించవలసిందిగా కోరడమైనది. కష్టపడి సర్వీస్ చేసినా కూడా గవర్నమెంట్ మా మీద ఇంత కనికరం లేకుండా మానవత్వం లేకుండా చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. కానీ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా వ్యవస్థను కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు నా పేరు పూర్ణచంద్ర, టౌన్ ప్రెసిడెంట్, ఎండి ఆపరేట్ టౌన్ ప్రెసిడెంట్, మొబైల్ డిస్ట్రిబ్యూట్ యూనిట్.